హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలామందికి తెలియదు. శివుడు, సాలీడు. చాలామందికి తెలియని నిజమైన భక్తి కథ. అడవల మధ్యలో ఒక పాత శివాలయం ఉండేది. అక్కడ పెద్ద పూజలు, ఘంటానాదాలు ఏమీ ఉండేవి కాదు. ఎవరూ రాకపోయినా ఆ శివలింగం ఒంటరిగా నిశ్శబ్దంగా ఉండేది. కాని ప్రతిరోజూ ఒక చిన్న సాలీడు, స్పైడర్ అక్కడికి వచ్చేది. ఆ సాలీడుకు పూలు లేవు, పాలు లేవు, అభిషేకం చేయడానికి నీళ్లు కూడా లేవు. కాని దానికొకటుంది, నిజమైన భక్తి. అది రోజూ శివలింగం మీద జాలమల్లేది. ఎందుకంటే దుమ్ము పడకూడదు, ఆకులు పడకూడదు, వాన తడవకూడదు, నా శివుడు కాపాడాలి అని భావించింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఒకరోజు భారీ తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. ఆ జాలం మొత్తం తెగిపోయింది. సాలీడు నేలపై పడిపోయి గాయపడింది. చావు దగ్గరలో ఉన్నప్పటికీ అది మళ్లీ చివరి శక్తితో లేచి మళ్లీ శివలింగం మీద జాలమల్లడం మొదలుపెట్టింది. అప్పుడు శివలింగం నుండి ఒక ప్రకాశం వెలిగింది. సాక్షాత్ పార్వతీపతి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, మనుషులు పెద్ద పెద్ద పూజలు చేస్తారు, కాని ఫలితం కోరుకుంటారు. నువ్వు మాత్రం ఏమీ కోరుకోకుండా నన్ను కాపాడావు. ఇదే నిజమైన భక్తి అని చెప్పి ఆ చిన్న సాలీడుకు మోక్షమిచ్చాడు. ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.